స్వామి పరిపూర్ణానంద నగర బహిష్కరణ విషయంలో బీజేపీ రాజీలేని పోరాటం చేస్తుందని ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ కిషన్ రెడ్డి అన్నారు. సకాలంలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, తమకు ఎవరితోనూ లోపాయికారి ఒప్పందం లేదంటున్న కిషన్ రెడ్డితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను విస్మరిస్తోంది, పూర్తిగా సర్పంచ్ అధికారులను కూడా కాలరాస్తుందంటూ కూడా బీజేపీ ఆరోపిస్తుంది. ప్రస్తుతం ఇదే అంశంతో మనతో మాట్లాడడానికి బీజేపీ ఫ్లోర్ లీడర్ కిషన్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మనం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆరోపిస్తున్నారు. బీజేపీ టీఆర్ఎస్ మధ్య లోపాయికార ఒప్పందం ఉంది, రాబోయే ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ కోటేస్తే బీజేపీకి ఓటేసినట్లని కూడా ఆరోపిస్తున్నారు. దీని మీద మీరు ఇది పూర్తిగా అబద్ధము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి గోబుల్స్ ప్రచారం, అబద్ధ ప్రచారం కొత్తది కాదు, గతంలో కూడా కొనసాగారు. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడుగుతున్నాను, ఈ రోజు వరకు కూడా మేము టీఆర్ఎస్ పార్టీతోటి ఏ ఎన్నికల ఒప్పందం పెట్టుకోలేము. మీరన్నా ఇదే టీఆర్ఎస్ పార్టీతోటి ఒప్పందం పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేశారు మీరు. కాబట్టి మేము ఎప్పుడు ఎన్నికల్లో పోటీ చేయలేదు. కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్నటువంటి ఏదైతే ఉన్నదో మరి చాలా వాస్తవ విరుద్ధంగా మాట్లాడుతున్నారు, అబద్ధాలు మాట్లాడుతున్నారు. తాము ఈరోజు దేశంలో ఏ రకంగా ఒక్కొక్క రాష్ట్రము ఏ రకంగా కోల్పోతున్నారో దాన్ని చూసి తట్టుకోలేక మొన్న రాహుల్ గాంధీ కూడా పార్లమెంట్లో మాట్లాడినప్పుడు నవ్వులపాలయ్యాడు. రెండోది, ఎందుకు పోయి ఈరోజు ప్రధానమంత్రిని కౌగలించుకున్నాడో చెప్పాలి. ఈ రకంగా రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు దిగజారుతూ ఉంటే ఈరోజు దాని నుంచి తట్టుకునేటువంటి ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఒకటి అనేటువంటి ఒక తప్పుడు ఆరోపణలు, ఒక తప్పుడు ప్రచారం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మొదలుపెట్టింది. మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఎంత దూరమో టీఆర్ఎస్ పార్టీకి అంతే దూరం. కాంగ్రెస్ ఆఫీస్ మాకు ఎంత దూరమో మా ఆఫీస్ కాంగ్రెస్ పార్టీకి అంతే దూరం. టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ ఆఫీస్కి ఎంత దూరమో టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ ఆఫీస్ కూడా అంతే దూరం. ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు ఒకటే. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు మజ్లిస్ పార్టీని భుజాన వేసుకొని వీళ్ళు ఊరేగారు, వీళ్ళు రాజ్యం చేశారు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ అడుగుజాడల్లోనే నిజాం యొక్క పరిపాలన కొనసాగిస్తూ ఈరోజు మజ్లిస్ పార్టీతో చేయి కలిపి భుజం కలిపి ఈరోజు ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి రెండు పార్టీలు ఒకటైన విషయాన్ని మీ స్పష్టంగా మనం చేస్తాం. అంటే పూర్తి స్థాయి ఇప్పుడు స్వామీజీ పరిపూర్ణానంద అంశంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటివరకు స్పందించలేదు. పూర్తి స్థాయిలో అటు గవర్నర్ కూడా కలిసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన దీని మీద నాకు తెలిసినంత వరకు గవర్నర్ గారు ముఖ్యమంత్రి గారిని అడిగినట్టు, ముఖ్యమంత్రి గారు ఏదో జవాబు వచ్చినట్టు కూడా మాకు తెలిసింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు పరిపూర్ణానంద స్వామి గారిని వెంటనే ఈ యొక్క బహిష్కరణ ఏదైతే తెలంగాణ నుంచి బహిష్కరణ చేశారో దాన్ని వెంటనే ఉపసంహరించుకొని స్వామీజీకి బహిరంగ క్షమాపణ చెప్పి స్వామీజీని గౌరవప్రదంగా ముఖ్యమంత్రి గారే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో స్వాగతం పలకాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఇది ఎట్టి పరిస్థితుల్లో క్షమించరానటువంటి నేరము ఈరోజు మరి కేసీఆర్ గారు చేశారు. స్వామీజీలు సంతులను బహిష్కరించినటువంటి సంఘటనలు ఎక్కడ లేవు. ఆ రకంగా బహిష్కరించినటువంటి రాజ్యాలు కానీ ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ అధినేతలు కానీ ఎవరు 10 కాలాల పాటు పరిపాలన చేయలేరు. ఇది మంచిది కాదు, అరిష్టము. కాబట్టి వెంటనే నేను కేసీఆర్ని కోరుతా ఉన్నాను, స్వామీజీ శాపాలు, సాధువుల శాపాలు తగలకూడదు. నువ్వు ఎన్ని దేవులకు మొక్కినా, ఎన్ని యాగాలు చేసినా అవన్నీ ఒక ఎత్తు. ఈ స్వామీజీని బహిష్కరించడం అనేటువంటిది అత్యంత దురాచారము, అత్యంత దుర్మార్గము, అత్యంత అపచారము. కాబట్టి చేసిన తప్పులకు లెంపలేసుకొని వెంటనే ముఖ్యమంత్రి గారు ఈ యొక్క సమస్యను పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది తప్ప పోలీస్ దిగ్బంధంతో మమ్మలను అసెంబ్లీకి పోకుండా స్వామీజీ విషయంలో అడ్డుకోవడం అనేటువంటిది దుర్మార్గం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. 2019 ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? అంటే రాష్ట్రంలో ప్రత్యామ్నాయం మీరే అని చెప్తున్నారు, ఎట్లా వెళ్తారు? 2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ స్వతంత్రంగా పోతుంది. సెప్టెంబర్ నుంచి మా కార్యాచరణ మరింత ఉధృతం చేస్తాము. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము చేపట్టేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రజల మధ్యలో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. మంచి భారీ మెజార్టీతో తెలంగాణలో మా పార్టీ ఒక బలమైనటువంటి శక్తిగా ఎదుగుతాము. అయితే పూర్తి స్థాయిలో 2019 ఎన్నికల్లో స్వతంత్రంగానే పోటీ చేస్తామని కూడా చెప్తున్నారు. సకాలంలో ఖచ్చితంగా పంచాయతీ ఎన్నికలు కూడా నిర్వహించాలి. శాసనసభ ఎన్నికల తర్వాత కూడా ఈ పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం కూడా కనబడట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తుంది. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరోపణలపైన రాష్ట్ర ప్రభుత్వంలో కానీ అటు దేశంలో కానీ మేమే అధికారంలోకి వస్తామని కూడా కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ వినోద్.